ఎంత భయంకరమైన పరిస్థితి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, దూరంగా ఉన్నోళ్ళని ఎలా చూడగలమండి? మన ఇంటికి వచ్చేవాళ్ళు దూరంలో ఉన్నప్పుడు ఎలా చూడగలని చెప్పండి. ఒకటి, పలానా రోజు వస్తాను అని ఎవరన్నా చెబితే తలుపులు తీసుకుని ఎదురు చూస్తూ కూర్చుంటాం. కానీ తప్పని కుమారుడు ఎప్పుడు వస్తాడని చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు ఎదురు చూస్తే ఎట్ట కూర్చున్నాడంటే ఏంటి అర్థం? వస్తాడని సంవత్సరంలంతా 2 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు తండ్రి. తప్పిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేతులు చాచబడి ఉన్నాయి. లోబడనల్లని వారి వైపు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఎన్ని దినాలు? సంవత్సరాల తరబడి నీ కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. చాలామంది మరి జీవితం అంతా అయిపోయేదాకా మంచాన పడే వరకు ప్రభు గుర్తు రావటం లేదు. ఎంత త్వరగా నువ్వు ప్రభు దగ్గర తిరిగితే నీవంత ధన్యుడు. కుమారుడు వచ్చినప్పుడు తండ్రి చాలా సంతోషపడి కౌగులించుకొని ముద్దు పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకు జోడు తిరిగాడు. ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, సంతసిద్దామని విందు చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు తండ్రి. చాలా కాలం తర్వాత పెద్ద కుమారుడు ఉన్నప్పటికీ చిన్న కుమారుడు లేడనే దిగులు, ఆ బాధ, ఏ ఒక్కడు రక్షించట ఇష్టం లేని పరమ తండ్రి ఎప్పుడూ కూడా ఎంతమంది ఉన్నా తప్పిపోయిన వారి పట్లే ఆయన మనసు ఉంటుందండి. 99 గొర్రెలు వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెతికేవాడు మన ప్రభువు. అది ఆయన ప్రేమ. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి మాటను, తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం.